మేము కేజీబీవీలో కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్గా వర్క్ చేస్తున్నాము. మా జీతము 7,800. మా ఇంత చిన్న పిల్లల్ని తీసుకొని మా బస్ ఛార్జీలకు కూడా అది సరిపోతలేదు సార్. మాకు ఎనీ టైము మేము పార్ట్ టైము, కానీ మేము చేసే వర్క్ ఫుల్ టైము. మా సిచ్యువేషన్ మాకు శాలరీ కరెక్ట్ ఇచ్చి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాము. 7,800 సార్. 20 నుంచి 30. వాళ్ళు మార్నింగ్ 9 నుంచి 4 వరకు వెళ్తారు సార్. మా నైట్ డ్యూటీస్ ఉండవు. మావి ఇప్పుడు 7,800, కానీ మేము ఫుల్ టైం చేస్తున్నాం. వాళ్ళకి ఎంత ఇస్తున్నారమ్మా? 20 నుంచి 30,000 వరకు ఇస్తారు స్టార్టింగ్. మీకు స్టార్టింగ్ 7,500 నుండి స్టార్ట్ అవుతుంది సార్. కానీ మేము అన్ని పనులు చేస్తాం సార్. ఎనీ నైట్ అయినా, మార్నింగ్ అయినా, సండే అయినా, హాలిడే అయినా, ఎనీ టైం ఆన్లైన్ వర్క్ చేస్తూనే ఉంటాం. ఆన్లైన్ అటెండెన్స్ నుంచి మార్క్స్, ఇప్పుడు ఇంటర్మీడియట్ కాలేజెస్ వచ్చినాయి సార్. కాలేజెస్ నుంచి అన్ని వరకు మేమే చేయాల్సి ఉంటుంది. డేటా ఎంట్రీ, ఎంఐఎస్ రిపోర్ట్స్. అవును సార్. అది దానితో పాటు ఇన్స్ట్రక్టర్ సార్, మమ్మల్ని తీసుకుంది ఇన్స్ట్రక్టర్ సార్, కానీ ఆపరేటర్, ఇన్స్ట్రక్టర్ 2 వర్క్ చేస్తాం సార్. టీచింగ్. ఈ జీతం సార్ మా ఇంట్లో అంటారు సార్, కనీసం మీకు వచ్చే జీతం బస్ ఛార్జ్లకు సరిపోతలేదు, ఎందుకు వేస్తుర్రు అనే క్వశ్చన్ వస్తుంది సార్. రియల్ అది కూడా కరెక్టే సార్. ఇప్పుడంటే ఫ్రీ బస్ ఉంది. అంతకుముందు మాకు వచ్చే జీతము కనీసం మా బస్ ఛార్జీలకు కూడా సరిపోలేదు. ఎప్పటికైనా రెగ్యులరైజ్ అయితేనే ఆశతోటి ఈ చిన్న చేస్తున్నాం సార్. ఇప్పుడు అంటే మీరు ప్రధానంగా ఏం డిమాండ్ చేస్తారు? గతంలో సీఎం గారు హామీ ఇవ్వడం జరిగింది మీరు ధర్నా చేసిన సమయంలో. ఇప్పుడు మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు? అంటే ఓన్లీ రెగ్యులరైజ్ చేయడమేనా, ఇంకేమైనా డిమాండ్ చేస్తున్నారు? రెగ్యులర్ సార్. రెగ్యులరైజ్ చేసి మా సార్లు ఇవ్వాలి. రెగ్యులరైజ్ చేసేంత వరకు మాకు పే స్కేల్ ఇచ్చినా మేము సంతోషపడతాం సార్. సార్, కానీ మాకు కంపల్సరీ రెగ్యులరైజ్ చేయాలి సార్. ఇంత చిన్న పిల్లల్ని పట్టుకొని ఇందులోనే ఇక ఏం చదవలేము, ఏం ఎగ్జామ్ రాయలేకపోతున్నాం సార్. ఎందుకంటే మాది మొత్తము వయసు అయిపోయింది. ఈ వర్క్ తోటి, ఈ టెన్షన్స్ తోటి ఏం చదవలేకపోతున్నాం సార్. మాకు మార్నింగ్ స్టార్ట్ అయిందంటే స్కూల్లో వర్కే. పిల్లలకు జ్వరం వచ్చినా, ఏదొచ్చినా, మా హెల్త్ ఎట్లున్నా స్కూల్ గురించి ఆలోచించాల్సి వస్తుంది. మార్నింగ్ ఆన్లైన్, ఈవినింగ్ వరకు ఉంటుంది సార్. మార్నింగ్ ఆన్లైన్ అటెండెన్స్ తోటి స్టార్ట్ అవుతుంది సార్ మా వర్క్. అదే టీచింగ్ కూడా చేయాలి సార్. అటు ఆన్లైన్ వర్క్ చూసుకోవాలి, టీచింగ్ చేయాలి సార్ పిల్లలకు. టీచింగ్ కూడా చేస్తాం. టీచింగ్ సార్. ఆపరేటర్, ఇన్స్ట్రక్టర్ టోటల్ మేమే సార్. ఫస్ట్ స్కూల్స్ ఉండే సార్, ఇప్పుడు ఇంటర్మీడియట్ వచ్చింది. టోటల్ ఇంటర్మీడియట్ వర్క్ కూడా మేమే చేయాల్సి వస్తుంది. చాలా వర్క్ ఉంటుంది సార్ మాకు. టెన్షన్స్, సమ్మర్ హాలిడేస్ అంటే సమ్మర్లో కూడా మాకు వర్క్ ఉంటుంది సార్. హాలిడేస్ లేవు, సమ్మర్ లేదు, ఏది లేదు సార్. ప్రతి ఫెస్టివల్స్లో కూడా కాల్ వస్తే మేము వర్క్ చేయాల్సిందే. ఎస్ఓ మేడంకి, మాకు సిఆర్టీలకి, పీజీసీఆర్టీలు అందరికీ న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. అంటే మీరు ఇదివరకు ఎమ్మెల్యేలకు కానీ, మంత్రులకు కానీ ఎవరికైనా రిఫరెండం ఇవ్వడం జరిగిందా? చాలా మందికి ఇచ్చినాం సార్. అందరి దృష్టిలో ఉంది సార్. మీకు న్యాయం చేస్తాము అని అంటున్నారు, కానీ ఇంతవరకు మాకు ఎలాంటి న్యాయం చేయలేదు. అసెంబ్లీ సమావేశాలు కూడా అవుతున్నాయి, ఏమన్నా డిమాండ్ చేస్తున్నారు అసెంబ్లీ సమావేశాల్లో? ఈ అసెంబ్లీ సమావేశాల్లో అందరినీ రెగ్యులరైజ్ చేయాలి సార్. కనీసం మా కష్టాన్ని గుర్తించండి సార్. చిన్న పిల్లల్ని వేసుకొని నైట్ డ్యూటీలు, డే డ్యూటీలు, ఫెస్టివల్ డ్యూటీలు, సండే డ్యూటీస్ అన్నీ వేస్తున్నాం సార్. మాకు పిల్లల్ని జ్వరం వచ్చినా డ్యూటీకి మా పిల్లల్ని వదిలేసి వెళ్ళాల్సి వస్తుంది సార్. మా పిల్లల కన్నా ఎక్కువ చేస్తున్నాం సార్ వాళ్ళకి. కాబట్టి మా కష్టాన్ని గుర్తించి మాకు రెగ్యులరైజ్ చేయాలని కోరుకుంటున్నాం సార్.